సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ గ్రేడ్ 2 లెవెల్ జాబ్స్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 12th క్లాస్ పాస్ విత్ 50% ఆఫ్ మార్క్స్ విత్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు మినిమం 50% మార్కులతో ఆర్ట్స్ విభాగంలో కానీ, కామర్స్లో కానీ, సైన్స్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చినట్లయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీరు డిగ్రీ అనేది కూడా పాస్ అయినట్లయితే కనుక సో మీకు డిగ్రీలో హెచ్ఆర్, ఎంఎం, అకౌంట్ విత్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే కనుక కొంచెం మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది మాత్రం జస్ట్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది ఉంటే కనుక మనకి ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ మనకి 2 స్టేజెస్లో మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి పర్సనల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందో సో ఆ యొక్క సిలబస్ అనేటువంటి దాన్ని మీరైతే ఫాలో అయితే అవ్వండి గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్‌లో మీకు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీరు మిస్టర్ అయితే మిస్టర్ అని, మిస్సెస్ అయితే మిస్సెస్ అని చెప్పేసి ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్తో పాటు ఎస్టీడీ కోడ్, ఫోన్ నెంబరు, మీకు ఈమెయిల్ ఐడితో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత నేషనాలిటీ దగ్గర మీరు ఇండియన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మ్యూచువల్ స్టేటస్ దగ్గర కూడా మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇలా టిక్ చేసి హస్బెండ్ ఆర్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ వచ్చేసరికి ఏదైతే ఉంటుందో ఒక బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ఏ యొక్క బ్లాంక్ అనేది కూడా మీరు ఎంప్టీగా అయితే వదిలేయద్దు గైస్. సో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క బ్లాంక్ అనేటువంటి దాన్ని కూడా మీరు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక ఎలిజిబిలిటీ అనేది మీకు లేనట్లయితే కనుక ఆ యొక్క బ్లాంక్లో వచ్చేసరికి మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనే దగ్గర కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి 16th పాయింట్లో వచ్చేసరికి ఇఫ్ సెలెక్టెడ్ హౌ మెనీ డేస్ వుడ్ యూ రిక్వైర్ ఫర్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినట్టయితే కనుక మీరు ఎన్ని డేస్లలో ఈ యొక్క జాబ్లో జాయిన్ అవుతారు అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి డేస్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు మెన్షన్ అయితే చేసేయండి గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ జాబ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి మీరు నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక టు ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, A-32 సెక్టర్ 62 ఇన్స్టిట్యూషనల్ ఏరియా, నోయిడా, UP 201309 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి September 23 లోపు అయితే అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ వేకెన్సీని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్ అనేది కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి జస్ట్ మనకి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీకి అనేది ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.